విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే బీజేపీతో బాబు పవన్ పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు మంత్రి అమర్నాథ్. ప్రైవేటీకరణ దొంగలెవరో తేలిపోయిందన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని బాబు నాశనం చేశారంటున్న మంత్రి అమర్నాథ్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల టీంని సిద్ధం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ సమన్వయకర్తల మార్పులు చేర్పులు చేస్తుంది. ప్రస్తుతం విశాఖ జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గానికి సమన్వయకర్తగా మంత్రి గుడివాడ అమర్నాథ్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించింది. మనతో పాటు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, నిన్నటి వరకు ప్రతిపక్షాలన్నీ మిమ్మల్ని ట్రోల్ చేసాయి, మీకు సీట్ లేదని చెప్పేసి విమర్శలు చేసాయి. ఈరోజు మీ సొంత నియోజకవర్గం అయినటువంటి గాజువాక నుండి మీకు పోటీ చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఏం చెప్తారు? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న అనకాపల్లి ఇచ్చేసినప్పుడు వారికి చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఏ త్యాగానికైనా సిద్ధం, ఆయన ఆ రాష్ట్రంలో మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవడం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం అనేటువంటిది నేను వేదిక మీదుగా 50-60 వేల మంది జనం సాక్షిగా చెప్పడం జరిగింది. అంతే ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమర్ని నా గుండెల్లో పెట్టుకుంటాను, రాబోయేటువంటి కాలంలో చాలా మంచి చేస్తాననేటువంటి మాట చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేజర్ గా ఆ ప్రాంతం తాలూకా భవిష్యత్తును మార్చింది. అటువంటి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు మొట్టమొదటిగా విభేదించి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని చెప్పి పోరాటం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి యూనియన్లన్నింటిని కూడా వారికి అన్ని రకాలుగా కూడా అధికారంలో ఉండి సహకరించి పోరాటాలకు సహకరించినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొదటి నుంచి మా మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేశారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడట్లేదనో లేకపోతే ఫైట్ చేయట్లేదనో పోరాటం చేయట్లేదు అనేటువంటి ఒక నిందను మా మీద మోపాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు దొంగలు ఎవరో అనేటువంటిది బయటపడిపోయింది. ఈ రోజు చీకటి మిత్రులు ఎవరు, ఏ రకంగా దీన్ని సహకరిస్తూ వచ్చారు అనేటువంటిది పొత్తుల ద్వారా క్లియర్ గా అర్థమవుతా ఉంది. మా స్టాండ్ ఈ రోజు కూడా అదే స్టాండ్, ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు, దాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి మొదటి నుంచి ఏదైతే స్టాండ్ ఉన్నో అదే స్టాండ్. ఇప్పుడు అదే మాటని ఈ రోజు కూటమి కూడా చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అసెంబ్లీ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఇస్తున్నట్టుగా కనబడట్లేదు. ఆయన ఏదో పార్లమెంట్ పంపిస్తారని చెప్పి కనబడతా ఉంది. రాజకీయాల్లో ఎప్పుడైతే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లాంటి దొంగ చేతులు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పడ్డారో ఆ నిమిషం నుంచి ఆయన రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేటువంటిది నేను అనేక సందర్భాలు చెప్పాను. ఇప్పుడు కూడా నా ఉచిత సలహా అనుకుంటారా లేకపోతే సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఒక సలహా అనుకుంటారా, ఏమనుకుంటారు? ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి చేతుల నుంచి బయటపడతాడో అప్పుడే పవన్ కళ్యాణ్ గారికి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటిది నా తాలూకా ఆలోచన. ఆయన హస్తాల నుంచి బయటకు రావాలనేటువంటిది నా అభిప్రాయం. ఇవన్నీ కూడా పాపం పేరుకి ఆయన పెట్టి ఆయనకి ఏదో ఒక బూస్ట్ ఇచ్చి నీ వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పి ఆయన్ని మెప్పించి లేకపోతే ఆయన్ని పొంగించి ఈ రకమైనటువంటి ఆయన 145 సీట్లు పోటీ చేస్తున్నట్టు ఆయన బీజేపీతో పొత్తులు పెట్టుకున్నప్పుడు ఒకటి తగ్గించుకుంటాడట. ఈ 24 పోటీ చేస్తున్నట్టు దాంట్లో 3 తగ్గించుకోవాలి. ఏదైనా న్యాయం ఉందో చెప్పండి. సో ఇవన్నీ కూడా జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆలోచన చేయాలి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేతుల్లో చిక్కుకొని రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయారని చెప్తున్నారు. గాజువాక్ నుండి ఎవరు పోటీ చేసినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో నేను గాజువాక్ నుండి పోటీ చేస్తాను. గతంలో నా సొంత నియోజకవర్గానికి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నన్ను పంపించారు. గతంలో నా తండ్రి నా తాత కూడా ఇదే నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించారు. ఖచ్చితంగా విజయం సాధిస్తానని చెప్పి మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు. వీడియో సత్యతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.